శ్రీమాత్రే నమః. మన సైనికులు మన భారతదేశ సరిహద్దుల్లో ప్రాణాలకి లెక్క చేయకుండా కాపలా కాస్తూ ఉంటే, దేశం మధ్యలో మనం ఉండి ప్రతి దానికి పోట్లాడుకుంటూ వాళ్ళు ఎంత కష్టపడి మన దేశంలోకి ఉగ్రవాదులు రాకుండా కాపాడుతున్నారో, మనం అంత నిర్లక్ష్యంగా మనలో మనమే కోట్లాట్లు పెట్టుకుని మన మీద ఒకళ్ళపై ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్నాం. చెప్పాలి అంటే వాళ్ళు ఎంత బోర్డర్లో ఉండి బయట వాళ్ళ నుంచి మనల్ని రక్షించాలని ప్రయత్నించినా అంతర్గతంగా ఉన్న శత్రువుల వల్లే ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది. సరే, ఈ 14వ తారీఖున జరిగిన దాడి గురించి తెలుసుకోవాలి అంటే కొంచెం ముందుకి మనం వెళ్ళాలి. ఎన్నోసార్లు కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోలేకపోయింది. అందుకని ఈసారి దాని స్ట్రాటజీని మార్చి ఇండైరెక్ట్గా అటాక్ చేయాలని అనుకుంది. అందుకని పాకిస్తాన్ మిలిటరీ కొంతమంది సైనికులని తయారు చేయాలనుకున్నారు. సైనికులు అదేలేండి, ఉగ్రవాదులని తయారు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం కొంతమందిని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సీక్రెట్గా బోర్డర్ ద్వారా కాశ్మీర్లోకి పంపించేది. అలా సీక్రెట్గా వచ్చే వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే, కాశ్మీర్లో ఉన్న భారతీయ సైనికుల్ని చంపేసి అక్కడున్న వారిని రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ని వాళ్ళు పాడు చేసేయటం. అలా చేస్తే కాశ్మీర్ ప్రజలు భారత సైనికుల్ని ద్వేషిస్తున్నారు అనే భ్రమ బయట ప్రపంచానికి వస్తుంది. అదే సమయంలో ఈ పాకిస్తాన్ ఈ కాశ్మీర్ని తనలో కలుపుకోవటం కోసం భారతదేశం మీద యుద్ధాన్ని ప్రకటించినా కానీ బయట దేశాలన్నీ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తాయనే స్ట్రాటజీ పాకిస్తాన్ది. అందుకే భారతీయ సైనికుల్ని చంపించటం కోసం ఉగ్రవాదుల్నే అది తయారు చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బు అవి ఇచ్చి మభ్యపెట్టి ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ అన్నింటినీ కూడా ఇచ్చి మన భారతీయ సైన్యం మీద ద్వేషాన్ని నింపే ప్రయత్నాన్ని చేసింది. ఇలా పాక్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని భారత్కి వచ్చిన వాళ్ళల్లో మసూద్ అజార్ కూడా ఒకడు. వీడు 1994లోనే మన భారతదేశానికి వచ్చినప్పుడు అరెస్టు చేసింది మన భారత ప్రభుత్వం. అప్పటి నుంచి భారతదేశంలోనే జైల్లో ఉన్నాడు. అలా జైల్లో ఉండడం వల్ల ఈ మసూద్కి సంబంధించిన కొంతమంది ఎలా అయినా సరే మసూద్ని విడిపించుకోవాలని అనుకున్నారు. 1999లో నేపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసి మసూద్కి చెందిన మనుషులు ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ ఆ ప్రాంతాన్ని అప్పట్లో ఈ తాలిబన్లు ఆక్రమించుకుని ఉన్నారనమాట. ఈ తాలిబన్లేమో ఈ హైజాకర్స్కి కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు ఈ హైజాకర్స్ ఏమో అప్పటి ప్రధాని వాజ్పేయి గారిని బెదిరించారు. మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి, మా వాళ్ళు 3 మీ జైళ్లలో ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళని విడిచిపెట్టకపోతే ఈ ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళందరినీ మేము చంపేస్తాము అని చెప్పింది. ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపే మనల్ని బెదిరించడం కోసం ఆ విమానంలో ఒక అతని ప్రాణాలు కూడా తీసేశారు. అప్పుడు ఏం చేయలేక మన భారత ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుని 3 ఉగ్రవాదులని వదిలేసింది. అప్పుడు హైజాక్ చేసిన విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోనే వదిలేసి పాకిస్తాన్ పారిపోయారు. ఈ మసూర్ ఎప్పుడైతే విడుదలయ్యాడో అతను వెళ్ళి ఉగ్రవాద సంస్థని ఏర్పాటు చేశాడు. ఆ ఉగ్రవాద సంస్థ పేరు జైషే ఏ మొహమ్మద్. ఎలా అయినా సరే కాశ్మీర్ని ఆక్రమించుకోవాలి, పాకిస్తాన్లో కాశ్మీర్ని కలిపేయాలి అనేది ఇతని ఆలోచన. అందుకోసం ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి మసూద్ ఉగ్రవాదులుగా తయారు చేసి మన దేశం మీదకి వదిలేవాడు. మసూద్ని మనమేమో ఉగ్రవాది అంటాం, ఎందుకంటే మన దేశం మీద దాడి చేసి ఎంతో మంది ప్రాణాలు తీసేశాడు కాబట్టి. కానీ ఈ పాక్ వాళ్ళు మాత్రం అతని యోధుడు అంటారు, ఎందుకంటే కాశ్మీర్ పాక్దని, పాక్కి కాశ్మీర్ తిరిగి సంపాదించడం కోసం ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అతని యోధుడు అనమాట. ఎన్నో దాడులు చేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ మసూర్. 2001లో 5 ఉగ్రవాదులతో పార్లమెంట్ మీద దాడి చేయించాడు. అప్పుడు పాపం ఒక కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కోల్పోయింది. పార్లమెంటు లోపలికి వెళ్లాలని అనుకున్నప్పుడు మన భారతీయ సైనికులు అటాక్ చేసి ఆ తర్వాత ఈ దాడికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసి ఉరిశిక్ష కూడా వేశారు. ఆ తర్వాత 2016 మసూద్ ఏం చేశాడు అంటే జమ్మూ కాశ్మీర్లో ఉరి అనే ప్రాంతంలో దాడి చేయించాడు తన మనుషులతో. సెప్టెంబర్లో ఈ ఉరిలో కొంతమంది భారతీయ సైనికులు ఉన్నారని తెలుసుకున్నాడు మసూర్. అలా తెలుసుకున్నప్పుడు 4 ఉగ్రవాదులని మన భారత్లోకి సీక్రెట్గా పంపించాడు. వీళ్ళు ఆర్మీ క్యాంప్కి దగ్గరగా వచ్చేశారు. సైనికులు ఉన్న టెంట్ల దగ్గర
17 గ్రెనేడ్లని విసిరితే చాలా మంది సైనికులు అక్కడ ప్రాణాలు కోల్పోతారు. అప్పుడు మిగిలిన సైనికులు ఏం చేస్తారు అంటే ఈ ఉగ్రవాదులు నలుగురిని 6 గంటల సేపు కష్టపడి హతం చేసేస్తారు. అంతకుముందే మన భారత్లో ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేశారు. ఈ 2 సంఘటనల వల్ల ప్రధానమంత్రి మోడీ గారు చాలా సీరియస్ అయ్యి ఎలా అయినా సరే వాళ్ళు చేసిన దానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అనుకున్నారు. అప్పుడు ఏం చేశారు అంటే సీక్రెట్గా మన భారతదేశంలోకి ఏ ప్రదేశాల నుంచి ఈ పాక్ వాళ్ళు వస్తున్నారో గమనించి అందులో 4 ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ వీళ్ళు శాటిలైట్స్ ద్వారా ఫొటోస్ తీశారు. అలా ఫొటోస్ తీసినప్పుడు మన బోర్డర్కి 2 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ వాళ్ళ ప్రాంతాలలో ఈ ఉగ్రవాదులకి ట్రైన్ చేసే సంస్థలు ఉన్నాయని వీళ్ళు కనిపెట్టి ఎలా అయినా సరే వాటిని డిస్ట్రాయ్ చేయాలి అని అనుకున్నారు. అలా చేయాలని అనుకుని అక్కడ పరిసరాల్లో ఉన్న మన వాళ్ళని ఖాళీ చేయించేశారు. సెప్టెంబర్ 29 రాత్రి కొంతమంది భారత సైనికులు బోర్డర్ని క్రాస్ చేసి పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి 4 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వెనక్కి వచ్చేశారు. అలా శత్రువుల భూభాగంలోకి వెళ్ళి వెంటనే వెనక్కి వచ్చేస్తే దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారనమాట. ఈ గొడవలో 40 మంది టెర్రరిస్టులు అలాగే 2 పాక్ సైనికులు చనిపోయారని చెప్తారు. భారతీయ సైనికులు మాత్రం సురక్షితంగానే మళ్ళీ మన భారతదేశం వచ్చేశారు. ఇదంతా మనసులో పెట్టుకుంది పాక్. ఎప్పుడు ఏ విధంగా అటాక్ చెయ్యాలి అని అనుకుంది. పుల్వామా 2019లో మసూద్కి చెందిన ఒక మనిషి, అతని పేరు అహ్మద్ అనమాట. అతనికి ట్రైన్ చేసింది, బాగా ట్రైనింగ్ ఇచ్చి చాలా యాక్యురేట్గా ప్లాన్ చేసి భారతదేశం పంపించింది. 2500 మంది సైనికులు 75 వెహికల్స్లో NH-44 మీద జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుంటే అదే సమయంలో ఈ అహ్మద్ తన స్కార్పియోలో వచ్చి మన మిలిటరీ వాళ్ళు ఎలా అయితే వెళ్తున్నారో వ్యాన్లలో దాని పక్కనే ఇతను కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు కారులో ఈ అహ్మద్ దగ్గర 300 కేజీల బాంబులు ఉన్నాయి అని చెప్తారు. అప్పుడు ఈ అహ్మద్ దగ్గర అతని కారులో 300 కేజీల బాంబులు ఉన్నాయి. సడన్గా తన వ్యాన్ని పక్కనున్న వ్యాన్తో ఢీకొట్టేశాడు. అప్పుడు 40 మంది ప్రయాణిస్తున్న ఆ వ్యాన్ బ్లాస్ట్ అయిపోయింది. అలా దాడి జరిగిన కొద్దిసేపటికే JEM ఉగ్రవాద సంస్థ ఒక వీడియోను విడుదల చేసింది. అందులో ఈ దాడులకి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ ఆత్మాహుతి బాంబరే ఆదిల్ అహ్మద్ దార్ అని కూడా వాళ్ళు ప్రకటించారు. అతను దక్షిణ కాశ్మీర్లో పుల్వామా జిల్లాలో గుండీబాగ్ కాకాపూర్లలో నివసించే స్థానిక కాశ్మీరీ జిహాదిస్టు కావటం మనం గమనించాల్సిన విషయం. ఫిబ్రవరి 15, 2019 ఒక పత్రికా ప్రకటనలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. పాక్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో తన ఉగ్రవాదిక మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి విస్తరించడానికి ప్రతీకార చర్యలకు భయపడకుండా భారతదేశంలో ఇతర ప్రాంతాలలో దాడులు చేయడానికి జైషే మహ్మద్ నాయకుడు మసూద్ అజార్కు పూర్తి స్వేచ్ఛను మంజూరు చేసిందని పాకిస్తాన్ మీద ధ్వజమెత్తింది భారత్. అయితే పుల్వామా దాడిలో తాము పాల్గొన్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఎందుకంటే ఎప్పుడు అది ఒప్పుకోదు కాబట్టి. మసూద్ అజార్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు కాదని చైనా కూడా వంతపాడింది. ఈ క్రమంలో బాధ్యులైన వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలకు స్వేచ్ఛనిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడి భారత్ను బలహీనపరచలేరని పాకిస్తాన్ని హెచ్చరించారు కూడా. పుల్వామా ఉగ్రదాడి మీద నిరసనలు వెల్లువెత్తడంతో ముందు జాగ్రత్తగా జమ్మూలో కర్ఫ్యూని విధించారు. 16 ఫిబ్రవరి 2019 అక్కడ రాజకీయ పార్టీలు భద్రతా దళాలకి మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. ఆ తరువాత అన్ని పాకిస్తానీ వస్తువుల మీద కస్టమ్స్ సుంకాన్ని 200% పెంచింది భారత ప్రభుత్వం. జేఎంతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో కనీసం 7గురిని
పుల్వామా నుంచి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్పై భారత దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది. భారత చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ హడలెత్తిపోయింది. ఘోరమైన దాడికి పాల్పడిన వారిని గుర్తించడానికి, భారతదేశంతో కలిసి పనిచేయటానికి తమ దేశం సిద్ధంగా ఉంది అని హామీ పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇంకా ఏమీ తనకి చేత కాలేదు కాబట్టి, తప్పదు కాబట్టి అలా తెలిపింది. పుల్వామా దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిపోయాయి. భారతదేశం తన అత్యంత ప్రాధాన్య దేశంగా పాకిస్తాన్కి ఉన్న హోదాని తీసేసింది. భారతదేశంలోకి దిగుమతి అయ్యే అన్ని పాకిస్తానీ వస్తువుల మీద కస్టమ్స్ సుంకాన్ని 20%కి పెంచింది. భారత ప్రభుత్వం ప్రకారము మనీ లాండరింగ్పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్లో పాకిస్తాన్ని చేర్చాలి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఫిబ్రవరి 17న వేర్పాటువాద నేతలకు భద్రత తొలగించింది. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన 12 రోజుల తర్వాత భారత వైమానిక దళం జెట్లు బాలాకోట్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో జేఈఎం శిబిరం మీద బాంబు దాడులు చేశాయి. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత మన యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటడం అదే మొదటిసారి. 12 మీరాజ్ 2000 విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పాకిస్తాన్లో జైష్ ఏ మహమ్మద్ శిబిరాల మీద నియంత్రణ రేఖ వెంబడి 1000 కిలోల బాంబులు వేయటానికి ఆపరేషన్ని నిర్వహించారు. పాకిస్తాన్లోని బాలాకోట్ సెక్టర్లోని జేఎం క్యాంపు ఆపరేషన్ ఫలితంగా పూర్తిగా ధ్వంసమైపోయింది. సుమారుగా 300 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమైపోయారు. ఆ క్రమంలో భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన నేపథ్యంలో పాక్ భారత సైన్యం మీద దాడులకి ప్రయత్నించింది. ఫిబ్రవరి 27, 2019న పాకిస్తాన్ F-16 విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. నివేదికల ప్రకారం అవి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా వాళ్లు పేర్కొన్నారు. ఒక F-16 విమానము, 2 భారతీయ MiG-21 బైసెన్స్ ధ్వంసమైపోయాయి. IAF నుంచి 2 పైలట్లను మేము తీసుకువెళ్ళిపోతున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ ఆ తరువాత ఒక్క పైలట్ని మాత్రమే మేము కస్టడీలోకి తీసుకున్నామని చెప్పి తన ప్రకటనని మార్చుకుంది. పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్ను పాకిస్తాన్ వీడియోల్లో చూపించారు. భారత ప్రభుత్వ చర్యలతో పట్టుబడిన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ని విడుదల చేస్తున్నట్లుగా అప్పటి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు. ఈ క్రమంలో సురక్షితంగా అభినందన్ భారత ప్రభుత్వానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 27న జరిగిన వైమానిక దాడిలో భారత్పై పాకిస్తాన్కు చెందిన F-16 విమానాలను ఉపయోగించినట్లు 3 సర్వీసుల చీఫ్లు మీడియా సమావేశంలో సాక్ష్యాలను ప్రదర్శించారు. ఫిబ్రవరి 14 భారత చరిత్రలో ఒక విషాదం, ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. అప్పుడు మనకి సందేహం వస్తుంది, ఇన్ని చేస్తున్నప్పుడు మనం పాకిస్తాన్ని ఎందుకు ఊరుకోవాలి? ఆ ఉగ్రవాద సంస్థల మీద మనం దాడికి దిగచ్చు కదా అని. మనం ఏం చెప్పినా అక్కడ పాక్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, వాయిస్ వినిపిస్తే వాయిస్నేమో మిమిక్రీ చేశారని, ఆధారాలను చూపిస్తే అవి మావి కాదు పుట్టించారని బుకాయిస్తూనే ఉంటుంది. ఇలా బుకాయించే వాళ్ళకి సరి అయిన మందు ఎవరో తెలుసా? నరేంద్ర మోడీ గారు. మన ధర్మాన్ని రక్షించే వాళ్ళకి మనం చేయూతనిస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జరుగుతాయి. అసలు ఈ పుల్వామా అటాక్ ఎందుకు జరిగింది అంటే సర్జికల్ స్ట్రైక్ జరిగినందువల్ల అని చెప్పి అందరూ నరేంద్ర మోడీ గారి మీద తప్పుని తోసేస్తారు. కానీ అంతకుముందు ఎంతో మందిని మన భారతదేశంలోకి పంపించి ఎన్నో దాడులు చేసిన తర్వాత మన సహనానికి పరీక్ష పెట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఆ మాత్రం నిర్ణయం కూడా తీసుకోకపోయిండుంటే ఈరోజు పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి భయపడి ఉండేది కాదు. అలా భయపడి నోరు మూసుకుని అక్కడ కూర్చుని ఉంది అంటే మన భారతదేశం ఏం చేస్తుంది అనే భయం దానికి ప్రతి క్షణం ఉంది. ఏది ఏమైనా ఫిబ్రవరి 14 ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. దీనికి పునాది ఎవరంటారు? మోడీ గారు ఈరోజు చేస్తున్నారు అంటే దానికి పునాది ఆదిశంకరాచార్య స్వామి వారు.
ఆయన దేశం కోసం, ధర్మం కోసం పడిన తపన అంతా ఇంత కాదు. దశనామి వ్యవస్థ, నాగసాధువులు ఆ తర్వాత మన దేశంలో ఎంతమంది పందికొక్కులు జొరబడితే ఆ పందికొక్కులన్నింటినీ తరిమి కొట్టడానికి ప్రయత్నించారో, ఎంతమంది నాగ సాధువులు ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు అనేది మనకి చరిత్ర చెప్తోంది. వాళ్ళందరూ దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే మనం మాత్రం నా సంప్రదాయం గొప్పది అంటే నా సంప్రదాయం గొప్పది అని కొట్టుకుంటున్నాం. ఇది న్యాయమా చెప్పండి?